బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగించింది విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇవాల్టితో యాక్చువల్గా వంశీ రిమాండ్ ముగిసింది. దీంతో పోలీసులు జూమ్ యాప్ ద్వారా న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు వంశీని. ఈ నెల 25 వరకు వంశీ రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యే వంశీకి విధించిన రిమాండ్ ని పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుమలరావుని అడిగి తెలుసుకుందాం. తిరుమలరావు, సునీల్, వల్లభనేని వంశీ సంబంధించి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఈ రోజుతో రిమాండ్ ముగుస్తుంది. అయితే దీనికి సంబంధించి న్యాయమూర్తి కొద్దిసేపటి క్రితమే వంశీని జూమ్ యాప్ ద్వారా మాట్లాడటం జరిగింది. ఈ రోజుతో ఎక్స్టెన్షన్ ముగుస్తుంది కాబట్టి నీకు ఈ నెల 25 వరకు రిమాండ్ పొడిగిస్తున్నామంటూ న్యాయమూర్తి వంశీతో చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఉందో నీకు జైల్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి వంశీని న్యాయమూర్తి అడిగింది. నిన్న ఎవరైతే ఉన్నారో జైలు సంబంధించి వంశీ తనకు ప్రత్యేకమైన బ్యారిగేట్ ఇవ్వాలని, బ్యారిగేట్తో తనకు ప్రత్యేకమైన బ్యారిగేట్ ఉందని, నాకు 10 మంది కలిసే బ్యారిగేట్లో నన్ను షిఫ్ట్ చేయాలని చెప్పేసి వంశీ తరపున న్యాయవాది పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి జైలర్ని కౌంటర్ దాఖలు చేయాలంటూ చెప్పడం జరిగింది. నిన్న జైలర్ దీనికి సంబంధించి కొన్ని ఇంతలతో న్యాయమూర్తికి రాసి ఇవ్వడం జరిగింది. ప్రత్యేక బ్యారిగేట్ మనం ఇవ్వలేము, భద్రత రీత్యా వంశీకి ఇవ్వలేము కాబట్టి ప్రత్యేక మంచము, అదేవిధంగా ప్రత్యేకమైన దుప్పటి, దిల్లు మొత్తము మేము ప్రొవైడ్ చేయగలమని చెప్పేసి న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అవి ప్రొవైడ్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. ఇదే సంబంధించి తనకు బెయిల్ మంజూరు చేయాలని, ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి మరోసారి వంశీ న్యాయమూర్తితో మాట్లాడినట్టు మనకు సమాచారం. ఈ కేసు సంబంధించి ఇప్పటికే బెయిల్ పిటిషన్ సంబంధించి ఇరు వర్గాలకు సంబంధించిన న్యాయవాదులు తమ వాదనలు అయితే వినిపిస్తున్నారు. రేపు దీని మీద ఉంది కాబట్టి రేపు దీని గురించి మాట్లాడదామంటూ న్యాయమూర్తి జూమ్ యాప్ ద్వారా వంశీతో మాట్లాడి ఈ కేసు సంబంధించి రిమాండ్ ఎక్స్టెన్షన్ ఈ నెల 25 వరకు పొడిగిస్తున్నట్టు వంశీతో చెప్పడం జరిగింది. సునీల్. ఓకే తిరుమలరావు. రైట్, మొత్తానికి విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు మాజీ ఎమ్మెల్యే వంశీని జూమ్ ద్వారా న్యాయవాది విచారించారు. అయితే పోలీసులు జూమ్ ద్వారా ఆయన్ని కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన రిమాండ్ ఈ రోజుతో ముగిసిన నేపథ్యంలో హాజరుపరిచారు. కానీ రిమాండ్ ని పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా వల్లభనేని వంశీని విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ని పొడిగిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది.